హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సిరి మధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. మీకు కూడా కావాలంటే ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసేసుకుందాం. నేను 2 kgs చికెన్ తీసుకుంటున్నానండి. 2 kgs చికెన్కి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చికెన్ తీసుకుంటే అంత ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మంచిగా నేను 2 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేయండి. మంచిగా ఎర్రగా వేయించుకోండి ఆనియన్ని, పచ్చిమిర్చిని. ఇలా చిన్న చిన్నగా కోసుకోవడం వల్ల ఆనియన్ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ని కట్ చేసుకొని మంచిగా వేగనివ్వండి. పచ్చిమిర్చిని, ఆనియన్ని ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసేయండి. మూత తీసేసి చూస్తే మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, నేను మర్చిపోయి వేరే గంట పెట్టానండి, అందుకని ఆ గంట తీసి మళ్ళీ వేరే గంటతో కలుపుతున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక నేను ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. 2 kgs చికెన్కి 2 టేబుల్ స్పూన్ అల్లం వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టం అండి. నేను బయట కొనకరానండి, మంచిగా హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్నే వాడతానండి. ఇలా మంచిగా కలుపుకొని, స్మెల్ అయితే మస్తు వస్తుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్. ఇలా అన్నీ కలుపుకున్నాక కొద్దిసేపు మంచిగా మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. గ్యాస్ మీద పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూడండి, మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు అన్నిటినీ మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులోనే కొంచెం పుదీనా వేసేయండి. పుదీనా వేసాక కొంచెం కొత్తిమీర వేయండి. నేను నాన్ వెజ్ కర్రీలలో పుదీనా, కొత్తిమీర బాగా వేస్తానండి. పుదీనా కంటే నాకు కొత్తిమీర చాలా ఇష్టం. ఇప్పుడు మంచిగా ఒకసారి అన్నిటినీ కలుపుకోండి. నేను ముందుగానే 2 kgs చికెన్ని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ 2 kgs చికెన్ని అందులో వేయండి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, పసుపు, కొత్తిమీర, పుదీనా చికెన్కి మొత్తం పట్టేయాలండి. పట్టేంత వరకు మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇక మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మంట మీద ఒక 10 minutes 15 minutes మంచిగా చికెన్ని ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో ఉడకబెట్టడం వల్ల మంచి చికెన్ జ్యూసీగా ఉంటుందండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. పీస్ అనేది మంచిగా లోపలికి ఉడుకుతుంది కదండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వండి చికెన్ని. ఇప్పుడు మూత తీసి చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో లోపల. అలా ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. వాటర్ అనేది మొత్తం ఇనికిపోయి ఆయిల్ అంతా పైకి తేలాలి. పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోండి. ఇలా మంచిగా ఒకసారి మొత్తం కలుపుకొని, నేను చెప్పాను కదండి అన్నీ హోమ్మేడ్ వాడతానని. నేను ఇంట్లోనే ధనియాల పొడి ఇంట్లోనే మంచిగా ఫ్రై చేసుకొని పట్టుకుంటానండి మిక్సీలో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. కొంతమంది కర్రీ మొత్తం అయిపోయాక వేస్తారండి. ఇలా వేసుకోండి ధనియాల పొడి, చికెన్కి మంచిగా పడుతుంది. ఒకసారి మంచిగా కలుపుకోండి. చికెన్కి మొత్తం పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్నాక అందులోనే అందరూ టమాటాలు వేస్తానండి, నేను టమాటాలు వేయను. చాలా వరకు నేను నాన్ వెజ్లలో ఎక్కువ పెరుగు వేస్తానండి. ఇప్పుడు పెరుగు అనేది చికెన్కి మొత్తం పట్టించేలాగా వేసుకోండి. నేను 2 kgs చికెన్కి ఇంత క్వాంటిటీలో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పెరుగు వేసుకోండి.
మాకు కొంచెం గ్రేవీ ఎక్కువనే తింటామండి, అందుకనే పెరుగు ఎక్కువ వేసాను. గ్రేవీ మంచిగా వస్తుందండి, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. చికెన్ అనేది మంచిగా పెరుగులో వాటర్ మొత్తం పోయి ఉడికేంత వరకు ఉడికించుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికిపోయాక మూత తీసి చూడండి, ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది. ఈ వాటర్లోనే మనం ఇప్పుడు మీకు ఎంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ నేను ఇప్పుడే వేస్తానండి, సాల్ట్ కూడా. అందరూ చికెన్ ఉడికిపోయాక వేసుకొని కలుపుకుంటారు కదా, నేను అట్లా వేయను, ఇట్లానే వేస్తాను. చూడండి, నా స్టైల్లో చికెన్ కర్రీ ఇది. మీ ఇంట్లో కూడా ఒకసారి చేసుకోండి, మంచి టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా. ఇలా చేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక కారం కూడా ఇప్పుడే వేసుకోండి. మా ఇంట్లో కారం బాగా తింటారండి నాన్ వెజ్లలో, అందుకనే కారం ఎక్కువ వేస్తున్నాను. కారం మొత్తం మంచిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని నేను చూపిస్తున్నాను కదండి, చూడండి. ఇప్పుడు తిక్కుగా అయిపోయింది గ్రేవీ. మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి ఈ సండే. ఎలా ఉందో చికెన్ మళ్ళీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా మంచి ఒకసారి కలుపుకున్నాక మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ పోసుకోండి. నేనైతే చికెన్ మునిగేంత వరకు పోసుకుంటానండి. మాకు గ్రేవీ ఎక్కువ ఉంటే బాగా తింటామండి మేము, అందుకనే గ్రేవీ కర్రీస్ ఎక్కువ చేసుకుంటాము. చికెన్ గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. ఈ చికెన్లో మనం పూరీలు కానీ చపాతీ కానీ రాగి ముద్ద చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మంచి ఒకసారి కలుపుకున్నాక పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 10-20 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడకనిస్తే మంచి థిక్ గ్రేవీ మస్తు ఉంటుందండి. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇక ఉడికించుకొని మూత తీసి చూడండి, ఆ అరోమాకే కడుపు నిండుతుందండి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. ఇంతే అండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సిరి మధు యూట్యూబ్